హలో, ఈరోజు స్పెషల్ తోటకూర శనగపప్పు కూర. ఎప్పుడు మనం పప్పు లేకపోతే వేపుడో చేసుకుంటాం, కానీ ఎప్పుడైనా మసాలా వేసుకుని తోటకూర వేసి శనగపప్పుతో ట్రై చేసి చూసారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం పచ్చి శనగపప్పుని ముందు రోజు రాత్రి 1 కప్పు నానబెట్టుకోవాలి. లేదు టైం లేదు అనుకుంటే 5 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఆకుకూర అంతా ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మన ఇంట్లోనే ఆర్గానిక్గా ఎలాంటి మందులు వేయకుండా వెజిటేబుల్స్ని పండించుకొని తింటున్నప్పుడు ఉండే హ్యాపీనెస్సే వేరనుకుంటా కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా నూనెని వేసుకోండి. 2 స్పూన్ల నూనె సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు, 4 చీల్చిన పచ్చిమిరపకాయలని వేసి బాగా వేపించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. వీటిని కాసేపు 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసి ఇంకొక నిమిషం పాటు వేపించుకోండి. దీనికోసం ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని కూడా ఇందులో వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పుని 1 కప్పు ఇందులో వేసుకుంటున్నాను. దీనికి కొలతేమీ లేదు. ఆకుకూరని బట్టి చూసుకుని పప్పు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని శనగపప్పు అంతా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. జస్ట్ అలా పైన వేసి మూత పెట్టేసేయండి. కదపొద్దు. స్టవ్ని సిమ్లో పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆకుకూర అంతా బాగా మగ్గుతుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా వేపించుకోండి. బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను గ్లాసున్నర నీళ్ళని వేసుకున్నాను. కూరకి సరిపడా నీళ్లు వేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోనే నేను కొద్దిగా చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు వదిలేయండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఎంతో హెల్దీగా తోటకూర శనగపప్పు కూర రెడీ. ఈ కూర అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్సెస్లోకి వన్ ఆఫ్ ద క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. నేనైతే అన్నంలో ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.